ప్రతి వ్యక్తికి 10,000 రూపాయల చొప్పున తీసుకొని వైశ్య సంఘం మెంబర్గా 250 రూపాయల చొప్పున 2,000 మంది పైచిలకు ప్లాట్ల వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇది మా సంఘము మాది దీంట్లో వచ్చి నిన్న వచ్చి ఇలా మాట్లాడి ఈ విధంగా అడుగుతున్నావు. నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు వచ్చి మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ధీటుగా రావాలి. ఎక్కడో అజ్ఞాతంలో అడవిలో వండుకున్నాన్ని తీసుకొచ్చిన ఘనత మా వైశ్య భవన్ పరిరక్షణ సంఘం సమితిది. నీకు ధైర్యం లేక వ్యక్తిగత కక్షలతోటి మా కోసం మా అందరి కోసం ధైర్యంగా ముందుకొస్తూ న్యాయంగా ధర్మంగా పోరాడే పరిరక్షణ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ అసలు విషయాన్ని బయటికి పారద్రోలుతున్నావు. నీ దగ్గర సమాచారమే లేదు, నీ దగ్గర ఏదీ లేదు. ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు, చూసుకుంటూ నీ అనుచరులను పంపించావు. కాబట్టి నిజంగా నీకు ధైర్యం ఉంటే నువ్వు వచ్చి మా లెక్కలు చూపించి మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నిన్న వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు ఏంటిది? వ్యక్తిగత ఆరోపణలు జరిపినావు. 6 ప్లాట్లకు 12 లక్షల రూపాయలు, సార్ చెప్పినట్టు పై 50,000 రూపాయలు, మళ్ళీ 10,000 రూపాయలు సభ్యత్వ నమోదు 250 రూపాయల చొప్పున కట్టడం జరిగింది. నువ్వు నిజంగా బుద్ధిమంతుడవైతే మా సార్కి సంస్కారం నేర్పే నీకు సంస్కారం ఉన్నట్లయితే వచ్చి నిన్న నువ్వు మాట్లాడిన మాటలేంటి? వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ అసలు విషయాన్ని బయటకు పంపించి భూ వివాదాలు భూ బాధితుల మా పైసల నుండి నువ్వు అనేక పదవిలు పొందుతూ రాజకీయం నీకు తెలుసు అని మాట్లాడుతున్నావా? గల్లీలో రాజకీయం నీకు తెలుసు, ఢిల్లీలో రాజకీయ నాయకులను పట్టుకొచ్చి మేము ఇవ్వాలా మా కోసం ముందుండి అందరికీ ఆర్యవైశ్యులకు న్యాయం జరగడానికి ముందు తీసుకొచ్చి ఘనత చూపించిన ఘనత మా ఆర్యవైశ్య పరిరక్షణ సంఘం కమిటీ వారిది.